ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, చాలామంది ఉదయం లేచిన తర్వాత సాయంత్రం మన ఇంటికి చేరుకుంటామో లేదో గ్యారెంటీ లేదు. జస్ట్ నిన్నే జరిగింది, శావల్యాపురం దగ్గర కన్నమర్లపూడి అనే గ్రామం దగ్గర 10వ తరగతి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన రవీంద్ర అనే పిల్లవాడు తన తల్లిదండ్రులు పాల ప్యాకెట్ తీసుకురామని పంపిస్తే మార్గ మధ్యలో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. స్పాట్ డెత్ అన్నమాట. ఎవరు ఊహించి ఉండరు. తను చనిపోతాడని తను ఊహించలేదు, తన బిడ్డ చనిపోతాడని తమ తల్లిదండ్రులు ఊహించలేదు. కానీ ఎవరికి తెలియదు, ఎవరికి ఏ క్షణంలో ఎవరికి మరణం వస్తుందో ఎవరికి తెలియదు. మనం చూసాం కదా, ఇంకో ఎవరో ముగ్గురు సహోదరులు చెరువులో ఎక్కడో స్నానం చేస్తుంటే వాళ్ళు కూడా గలంతయ్యారని ఈరోజు న్యూస్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మన మరణం మనకు తెలియదు, మన స్థితి మనకు తెలియదు, మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు, ఏ క్షణం మనం కన్ను మూయబడుతుందో మనకు తెలియదు. జీవిస్తున్నా నువ్వు, కాబట్టి మనకు ఏ క్షణంలో ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కాలం మన చేతుల్లో లేదు, ఏది మన చేతుల్లో లేదు. కాబట్టి అందరం, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నిజమైన దేవుడని గ్రహించి ఆయన ద్వారా మాత్రమే మన ఆత్మకు రక్షణ అని గ్రహించి జీవిస్తే ఖచ్చితంగా ఇక్కడ నువ్వు కన్ను మూసినా అక్కడ కన్ను తెరుస్తావు, అక్కడ యుగ యుగాలు దేవునితో పాటు ఉంటావు. ఇక్కడ నువ్వు హఠాత్తుగా యేసు ప్రభుని నమ్ముకోకుండా చనిపోతే నీ ఆత్మ నీకు తెలియకుండానే కానరాని లోకం అంటే యుగ యుగాలు నరకంలో ఉండే ఒక లోకంలో నీ ఆత్మ వెళ్ళిపోయిద్ది. తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు. కాబట్టి ఈ మాటను బట్టి ఎవరైనా కావచ్చు, కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవం, పరలోక రాజ్యం.